వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీలో ప్రతి ఒక్కరూ ఒక్క లైక్ చేసినా కానీ ఈ వీడియో శ్రీవారి భక్తులకు చేరువవుతుంది, అలాగే నన్ను ప్రోత్సహించినట్టు ఉంటుంది. ఇక మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆర్తి ఛానల్ యొక్క లింక్ కమెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా మీరు జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్గా తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఈ వీడియోలో భక్తులందరికీ కూడా 300 రూపాయల దర్శనం టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోలేని వాళ్ళు మీరు తిరుపతి కానీ తిరుమల కానీ వచ్చి ఎలా తీసుకోవాలి, అలాగే రూములు జూన్ వరకు కూడా టికెట్లు రూములు దొరకని వాళ్ళ యొక్క అవకాశాలు ఏమిటి, ఆఫ్లైన్లో 300 రూపాయల టికెట్లు ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఓకేనా అండి? తప్పకుండా ఈ వీడియోని మరొక్కసారి అడుగుతున్నాను, లైక్ చేయండి. ఇప్పుడు మనము ఏప్రిల్లో ఉన్నాము. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు కూడా 300 రూపాయల దర్శన టికెట్లు అనేవి ఆన్లైన్లో పూర్తిగా బుకింగ్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏమని అడుగుతారు, ఆన్లైన్లో బుక్ చేసుకోలేని వాళ్ళందరూ కూడా ఆఫ్లైన్లో 300 రూపాయల టికెట్ అవకాశం ఉందా, ఉంటే ఎవరికి ఉంది, మేము తీసుకుంటాము, ఏమైనా దారులు ఉంటే చెప్పండి అని అడుగుతారు. 4 అయితే ఛాన్స్ ఉందండి. ఆ 4 కోటాలో మీరు ఉంటే ఓకే. ఆ 4 కోటాలో అంటే ఆ 4 ఛాన్స్లో మీకు గనక లేకపోతే మీకున్న ఛాన్స్ ఏంటో కూడా ఈ వీడియోలో నేను చెప్తా. ఫస్ట్ పాయింట్, ఆఫ్లైన్లో తిరుమలలో కానీ తిరుపతిలో కానీ మీకు ఎక్కడ డైరెక్ట్గా 300 రూపాయల టికెట్ దర్శన టికెట్ డైరెక్ట్గా ఇవ్వరు. అంటే ఇలా డబ్బులు కట్టేసి కౌంటర్లో ఇచ్చే ఛాన్స్ అయితే మీకు లేదు. ఫస్ట్ పాయింట్, తిరుమలలో కానీ తిరుపతిలోనైనా కానీ ఎక్కడ డైరెక్ట్గా అయితే లేదు. 4 వ్యక్తులకు ఉంది. వారెవరు? ఫస్ట్ ఎన్ఆర్ఐలు. ఎన్ఆర్ఐలు అంటే ఏంటి? నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అవుట్ ఆఫ్ ఇండియా వాళ్ళు. మీరు కనుక ఇండియా కనుక తిరిగి వస్తే మీ వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉంటుంది కదా, స్టాంప్ వేసి అది కనుక మీ పేరు మీద ఉంటే తప్పకుండా మీరు నేరుగా తిరుమల కొండపైన ఏటీసీ సర్కిల్ వద్ద వెళ్ళి మీరు ఇండియాకు వచ్చిన 30 రోజుల లోపల హ్యాపీగా మీరు అక్కడ ఒక అప్లికేషన్ ఇస్తారు, ఫిల్అప్ చేసి 300 రూపాయలు డైరెక్ట్గా పే చేసి సేమ్ డే మీరు దర్శనం చేసుకోవచ్చు. సెకండ్ కేటగిరీ మిలిటరీ, డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్ వీళ్ళు ఉంటారు కదండి. దేశ సరిహద్దుల్లో మనకు రక్షణ విభాగంలో పనిచేస్తూ మన దేశానికి కాపాడుతున్నటువంటి ఈ కేటగిరీ వాళ్ళు కూడా మీరు మీ ఎంప్లాయీ కార్డు ఉంటుంది కదా, వ్యాలిడ్ గవర్నమెంట్లో మీరు ఇప్పుడు రన్నింగ్ జాబ్ చేస్తూ ఉండాలి, రిటైర్మెంట్ వాళ్ళకి లేదు. మీ ఎంప్లాయీ కార్డులో మీ పేరు, మీ భార్య పేరు, మీ కుటుంబంలో మీ తల్లిదండ్రుల పేరు, అలాగే మీ బిడ్డల పేర్లు ఉంటే ఆ వ్యక్తులందరికీ కూడా డైరెక్ట్గా తిరుమల కొండపైన ఏటీసీ సర్కిల్ దగ్గరికి వెళ్తే అప్లికేషన్ ఇస్తారు. ఎంతమంది ఉంటే అంతమంది 300 రూపాయల టికెట్ తీసుకొని దర్శనం చేసుకోండి. థర్డ్ కేటగిరీ ఎవరు? అశ్విని హాస్పిటల్లో బ్లడ్ డొనేట్ చేయొచ్చు. ఎవరైనా కానీ బ్లడ్ డొనేట్ చేస్తే 300 రూపాయల టికెట్ ఇస్తారు, వెళ్ళి దర్శనం చేసుకోండి. ఈ కేటగిరీ ఓకేనా. ఇక ఫోర్త్ కేటగిరీ ఏముంటుంది? ఎవరైనా తల్లిదండ్రులు కళ్యాణం టికెట్లు బుక్ చేసుకుంటే మీరు మీ బిడ్డల్ని కూడా మీతో పాటు కళ్యాణంకి తీసుకెళ్ళాలి అనుకుంటే, పెళ్ళి కానీ ఆడపిల్ల గనక మీకు ఉంటే ఆ బిడ్డకు కూడా 12 ఏళ్ళు దాటితే మీరు నేరుగా కళ్యాణం టికెట్లు బుక్ చేసుకున్నప్పుడు సుపదం క్యూ లైన్లోకి వెళ్ళి మీ బిడ్డ ఆధార్ కార్డు చూపిస్తే వాళ్ళు 300 తీసుకొని మీ బిడ్డని మీతో పాటు కళ్యాణంలో పాల్గొనిపించి దర్శనం చేపిస్తారు. ఈ 4 కేటగిరీలు ఇవి మట్టుకే మీకు డైరెక్ట్గా కౌంటర్లో ఇవ్వరు. ఇవి కూడా మీరు డైరెక్ట్గా కొండపైకి వెళ్ళి తీసుకునే అవకాశం. ఈ కేటగిరీ కాని వాళ్ళు మీకు ఏం అవకాశాలు ఉన్నాయో నేను చెప్తా. సామాన్య భక్తులం ఈ కేటగిరీలో మనం లేవు. ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టరు, టీటీడీ స్టాఫ్, లేకపోతే ఇతర కొంత రికమెండేషన్ ఉంటుంది కదా, పోలీస్ విభాగము, అవి ఇవి కొన్ని పైన పనిచేస్తున్నటువంటి వాళ్ళ యొక్క విభాగాల యొక్క ఐఏఎస్, ఇట్లా కొన్ని కేటగిరీస్ ఉంటాయి. వీరి ద్వారా కూడా మీరు 300 రూపాయలు అని చెప్పి లెటర్ మీద రాపించుకొని వస్తే, రికమెండేషన్ లెటర్ మీద రాపించుకొని వస్తే మీరు నేరుగా తిరుమల కొండపైకి జేఈఓ క్యాంప్ ఆఫీస్లో సేమ్ డే ఈ లెటర్ని సబ్మిట్ చేసి విత్ ఇన్ 1 అవర్లో మీకు టికెట్ ఇస్తారు. 300 రూపాయలు పే చేయండి, దర్శనం చేసుకోండి. రికమెండేషన్ లెటర్ల అవకాశం అయితే ఉంది. ఓకేనా. ఇక ఈ కేటగిరీ కాకుండా మీరు
ఏపీ ఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ, ఐఆర్సీటీసీ టూరిజం ప్యాకేజీల ద్వారా ఇతర ఎటువంటి అవకాశాలు కూడా మీకు తిరుమలలో కానీ, తిరుపతిలో కానీ, ఇతర తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడ ఈ ప్యాకేజీల ద్వారా దర్శన టికెట్లు 300 రూపాయలు లేవు. దయచేసి తెలుసుకోండి. ఓకేనా? ఇక గతంలో మీకు ఇక్కడ కొంతమంది అడిగారు, విష్ణు నివాసంలో 300 రూపాయల టికెట్లు గత ఒక 5-6 ఏళ్ల క్రితం అట్లా ఇచ్చేవాళ్ళు, అంటే ఒక 7 ఏళ్ల క్రితం ఇచ్చేవాళ్ళు ఆఫ్లైన్లో. అట్లాంటిది కూడా ఇప్పుడు లేదండి. తిరుపతిలోని విష్ణు నివాసంలో 300 రూపాయల టికెట్లు ఎక్కడ ఇవ్వట్లేదు. దయచేసి తెలుసుకోండి. చాలా మంది ఇప్పటికీ ఇస్తున్నారేమో అనుకుంటారు. 99% అందరికీ తెలుసు. 1% కొంతమంది ఇప్పటికీ ఇంత అవేర్నెస్ లేదు. వాళ్ళు అనుకుంటారు ఇస్తారేమో తిరుపతికి వస్తే అని. దయచేసి తెలుసుకోండి, ఇవ్వరు. ఓకేనా? ఇక రూములు జూన్ నెల వరకు కూడా రూములు దొరకని వాళ్ళు ఏమాత్రం టెన్షన్ పడొద్దు. 5 రకాలుగా రూములు తీసుకోవచ్చు. ఫస్ట్ తిరుపతికి రండి. శ్రీనివాసము, విష్ణు నివాసం ఈ 2 చోట్ల కూడా లాకర్స్ ఉంటాయి. లాకర్స్లో మీ లగేజ్ పెట్టుకొని కూడా మీరు తిరుమల కొండపైకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి. ఓకే? సెకండ్ పాయింట్, విష్ణు నివాసంలో ఆఫ్లైన్లో రూములు ఇస్తారు. ట్రై చేయండి. ఉదయం 4:30-5 గంటలకల్లా ఆఫ్లైన్లో రూములు ఇస్తారు. ట్రై చేయండి. ఇక తిరుపతికి వెళ్ళారే అనుకోండి, సిఆర్ఓ ఆఫీస్లో కూడా ఆఫ్లైన్లో రూములు ఇస్తారు. ఉదయం 4:30 నుంచే ఆఫీస్లో కౌంటర్ ఓపెన్ చేస్తారు. అక్కడైనా ట్రై చేయండి ఆధార్ కార్డుతో. అలాగే తిరుమల కొండపైన 8,000 లాకర్లు ఉన్నాయి. ప్రతిరోజు 8,000 మందికి లాకర్స్ ఇస్తారు. పిఎస్సి 1, 2, 3, 5 పద్మనాభ నిలయం అని లాకర్లు ట్రై చేయండి. అక్కడ కూడా లాకర్స్ దొరకలేదు. మీరేం చేస్తారు, మఠాలు ఉంటాయి. మ్యూజియం ఉంది కదా కొండపైన, మ్యూజియం దగ్గర నుంచి ఒక 1/2 కిలోమీటర్ వరకు కూడా ఒకటి వెంటనే మఠాలు ఉంటాయి. అక్కడైనా ట్రై చేయండి. మఠాల్లో రూములు దొరకకపోయినా వాళ్ళు మీరు ఒక 300-400 రూపాయలు ఇస్తే చక్కగా మీకు వాళ్ళు ఒక దిండు పరుపులాగా అట్లా సప్లై చేస్తారు. ట్రై చేయండి. అక్కడ కూడా లేదే అనుకోండి, ప్రైవేట్ హోటల్స్ అయితే తిరుమల కొండపైన లేవు. ఓకేనా? ప్రైవేట్ హోటల్స్ అనే కాన్సెప్ట్ తిరుమల కొండపైన లేదు. రికమెండేషన్ లెటర్ తెచ్చుకోండి. ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్, అదర్ విభాగాల ద్వారా రూములు కూడా ట్రై చేయొచ్చు. ఇవన్నీ కూడా రూములకు ఉన్నటువంటి అవకాశము. జూన్ వరకు కూడా 300 రూపాయల దర్శన టికెట్ రూముల గురించి కాస్త ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. ఇది కాకుండా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.